ఫస్ట్ ఎపిసోడ్ కదా, హిట్ కొట్టానా లేకపోతే ఫ్లాప్ కొట్టాను అనుకుంటున్నారా? రిస్క్ తీసుకోకపోతే మిగిలేదు రస్క్ మాత్రమే. ఎవరి పొట్టనైనా గజిబిజి చేయగలిగే శనగపిండి చిట్టి కుట్టేకి నేను చేసిన స్వీట్ నచ్చిందా లేదా? హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ రోజు వచ్చేసి ఎపిసోడ్ 1 ఆఫ్ హిట్ ఆర్ ఫ్లాప్. ఇక్కడ వాయిస్ డైరెక్ట్ గానే ఇచ్చాను అనమాట. అది బాగా లేదని చెప్పేసి దాన్ని అయితే కప్పెట్టేశాను. ఫస్ట్ ఎపిసోడ్ కదా, హిట్ కొట్టేద్దాం అని డిసైడ్ అయిపోయి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. రిస్క్ తీసుకోకపోతే మిగిలేదు రస్క్ మాత్రమే. అంత కష్టం కాదు, అలా అని చెప్పి అంత ఈజీ కాదు. ఇంకా మోతీచూర్ లడ్డు అయితే షురూ చేశాను. మోతీచూర్ లడ్డు కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామా? ఎవరి పొట్టనైనా గజిబిజి చేయగలిగే ఎంతో శక్తివంతమైన శనగపిండి. సెకండ్ వచ్చేసి నా సబ్స్క్రైబర్స్ మనసులాగా తెల్లటైన చక్కెర. ఇంకా థర్డ్ వచ్చేసి పంప్కిన్ సీడ్స్ లేదా క్యాష్యూస్ అయినా తీసేసుకోవచ్చు ఈ ప్లేస్ లో. ఫస్ట్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి. నేను ఏదైనా కోతి పని చేయకపోతే ఆశ్చర్యం, చేస్తే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. చేసిన కోతి పని ఏంటంటే శనగపిండిలో డైరెక్ట్ గా వాటర్ పోసేసా. దానివల్ల నాకైతే ఉండలు కట్టింది కొంచెం. దీన్ని అయితే పాలు నీళ్లు ఎంత బాగా కలిసిపోతాయి అంత బాగా దీన్ని కూడా బ్యాటర్ అయితే మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూసారా దీని థిక్నెస్ అయితే ఇట్లా ఉంది. ఆయిల్ మాత్రం మనకి బాగా హీట్ అవ్వాలి. ఎంతలా హీట్ అవ్వాలంటే ఆయిల్ లో ఏదన్నా ఫ్రై చేస్తే అది మనకి మంచి ట్రీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన ఆయిల్ లోకి ఈ బ్యాటర్ అయితే బుజ్జు బుజ్జు బోండాలు వేసుకున్నట్టు వేసేసుకోవటమే. ఇంకా అవి ఆయిల్ లో ఫ్రై అయ్యేసరికి బుజ్జు బోండాలు కాస్త అటుకే బజ్జీలు అయినట్టుని ఇంకా ఫ్రై అయిన పక్కన పెట్టేసుకోవటమే. ఈ లోపు టైం వేస్ట్ ఎందుకని ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకొని దానిలో కప్పు షుగర్ కప్పు వాటర్ అయితే పోసేసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయి జస్ట్ కొంచెంసేపు ఉంచాలంతే. కొంచెం పాకం వస్తే చాలు, తీగ పాకం అక్కర్లేదు దీనికి. తీగ పాకం వచ్చేంత వరకు ఉంచితే లడ్డూలు మాత్రం బాగా గట్టిగా అయిపోతాయి. ఇంకొక స్టవ్ మీద మన బోండాలు కూడా అయితే రెడీ అయిపోతా ఉన్నాయి. ఇదిగో మీకు చూపించిన విధంగా పాకం వస్తే చాలు. ఆ పాకం వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏదో ఒక ఫుడ్ కలర్ అయితే వేసేసుకోండి. లేకపోతే పక్కింటి నిండి అరువు అయినా తెచ్చేసుకోండి. పక్కింట్లో కూడా లేకపోతే పైనింట్లో నిండి అయినా అరువు తెచ్చేసుకోండి. బుజ్జు బోండాల్లాగా వేసుకున్న శనగపిండిని లోపల ఉడికిందో లేదో చూసేద్దాం. ఉడికింది ప్రస్తుతానికైతే. ఉడకపోతే ఏం చేస్తాం, మళ్ళా వేసేసుకోవటమే ఆయిల్లో. ఇంకా వీటిని అయితే బర్రానో కిర్రానో మిక్సీ అయితే పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న మిశ్రమాన్ని పక్కన అయితే పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మొత్తం పిండిని కూడా ఇలానే స్మూత్ గా మిక్సీ పట్టేసుకొని ఇంకా షుగర్ సిరప్ లోకి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని దొల్లించుకోవటమే. ఇంకా దొల్లించుకున్న తర్వాత ఆ షుగర్ సిరప్ ని బూందీని బాగా కలుపుకోండి. ఎంతలా కలుపుకోవాలంటే మీ చేయి నొప్పి వచ్చినా తగ్గేదే లేదు. ఆ రెండు మాత్రం బాగా కలిసిపోవాలి. ఇంకా మిశ్రమం అంతా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. నాకైతే ఒక 5 నిమిషాల వరకు అయితే పట్టింది. మరీ ఎక్కువ ఉడికించారు అనుకో ఏం అవ్వదు, ఇంకా మీ లడ్డూలు గట్టిగా అయిపోతాయి అంతే. అలా ఒక 5 నిమిషాల తర్వాత నాకైతే గట్టిపడిపోయింది. ఇంకా దానిలో కొంచెం టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా అయితే పోసాను. అలా పోస్తే కొంచెం జ్యూసీగా అయితే ఉంటుందంట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఇంకా మీ ఇంట్లో ఏ నట్స్ ఉంటే ఆ నట్స్ అయితే దానిలో అయితే దొల్లిచ్చేసుకోండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చేతులకైతే కొంచెం నెయ్యి రాసేసుకొని లడ్డూలాగా చుట్టేసుకోవటమే. నాకైతే ఒక లడ్డు పెద్దది ఒక లడ్డు చిన్నది వచ్చింది. ఫైనల్ గా నా మోతీచూరు లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. లాస్ట్ లో నేను చేసిన హిట్ ఏంది ఫ్లాప్ ఏంది ఇప్పుడైతే చెప్పేస్తాను. హిట్ వచ్చేసి లడ్డూలు మాత్రం చూడటానికి చాలా బాగున్నాయి, తినటానికి కూడా చాలా బాగున్నాయి. స్వీట్నెస్ కూడా బాగా కరెక్ట్ గా సరిపోయింది కొలతలతో చేసేసరికి. ఇప్పుడు ఫ్లాప్లు అయితే వినేద్దామా. వచ్చేసి ఏంటంటే బూందీ గంట లేకపోవటం. బూందీ గంట లేకపోయేసరికి ఆ లడ్డూలు ఏంటో చూడటానికి అంత అందంగా అయితే కనిపించలేదు. ఇంకోటి వచ్చి నిమ్మరసం పోసేసరికి నాకు ఎందుకు అంత బాగాలేదనిపించింది. ఫైనల్ గా రెసిపీ వచ్చేసి 70% హిట్ 30% ఫ్లాప్ అనిపించింది. మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేసేయండి. హిట్ అనుకుంటున్నారా ఫ్లాప్ అనుకుంటున్నారా తప్పకుండా మర్చిపోకుండా కమెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలనుకుంటున్నారో కూడా మీకు కనుక అనిపిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. ఇక్కడ మా హస్బెండ్ రివ్యూ అయితే చూసేద్దాము. ఎలా ఉంది? ఇంకా సబ్స్క్రైబ్ ఏంది టు దీప ధమాకా లడ్డు దీప ధమాకా లడ్డూకి చేయాలా సబ్స్క్రైబ్. మమ్మీ లడ్డు ఎలా ఉంది? అవి లడ్డు బాగుంది. థ్యాంక్ యూ.